ఈరోజు మనం ఎకానమీ చూద్దాం. ఎకానమీలో మనం కిందటి క్లాస్‌లో ఏం చూసాం? ఎకానమీలో చూసుకుంటే బేసిక్ టెర్మినాలజీ చూసాం. బేసిక్ టెర్మినాలజీ మనం చూసాం. ఏంటి? నేషనల్ ప్రొడక్ట్, అలాగే మనకి నెట్ ప్రొడక్ట్, అలాగే మనకి నేషనల్ ప్రొడక్ట్, డొమెస్టిక్ ప్రొడక్ట్ డిఫరెన్సెస్ చూసాం. ఇటువంటి టెర్మినాలజీ అన్నీ మనం చూసామన్నమాట. ఓకేనండి. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ జాతి యొక్క ఆదాయాన్ని కూడా మనం కొలవగలిగాం. జాతి యొక్క ఆదాయాన్ని, నేషనల్ ఇన్కమ్‌ని ఎక్కడ కొలుస్తాము? మార్కెట్ ధరల వద్ద ఎలా ఉంటుంది? అలాగే స్థిర ధరల వద్ద రియల్ ప్రైసెస్. ఇవి నామినల్ ప్రైసెస్ అంటాము. ఇవి రియల్ ప్రైసెస్ అంటాం. ఓకేనా? ఇవి స్థిర ధరల వద్ద. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. రియల్ ప్రైస్ స్థిర ధరలు ఇది ఇంపార్టెంట్. బేస్ ఇయర్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. దాన్ని లెక్కలో తీసుకొని మనం జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాం. అయితే ఈ టెర్మినాలజీస్ అన్నీ మనం చూసుకున్నాం. అయితే మనకి జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి చాలా పద్ధతులైతే మనం ఫాలో అవుతున్నామన్నమాట. ఓకేనా? చాలా మెథడ్‌లైతే మనం ఫాలో అవుతున్నాం. మొదటగా ఒక మెథడ్ తీసుకుందాం. ఒక్కొక్కటివి తీసుకుందాం. ఓకేనా? జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు ఇంపార్టెంట్ అండి. ఈ కాన్సెప్ట్ మనకి 2-3 బిట్స్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు. ఓకేనా? ఇన్నున్నాయి మనం లెక్కిస్తామంటే. యాక్చువల్‌గా మనకు జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కిస్తారు? సీఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఓకేనండి. అయితే మనకిది ఉత్పత్తి మదింపు పద్ధతి. ఉత్పత్తి దగ్గర లెక్కిస్తామనమాట. ఉత్పత్తి మదింపు పద్ధతి. రెండోది ఆదాయ మదింపు పద్ధతి. ఆదాయాన్ని బేస్ చేసుకొని మనం జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాం. మూడోది వ్యయ మదింపు పద్ధతి. వ్యయ మదింపు పద్ధతి. ఇలా 3 పద్ధతులైతే మనం ఫాలో అవుతున్నామనమాట. ఎవరు లెక్కిస్తున్నారు? సీఎస్ఓ వాళ్ళైతే, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళైతే లెక్కిస్తున్నారు. 1951లో మనకి ఫార్మేషన్ అయిందది. అయితే ముందు ఏవి లెక్కించాలి? ఏవేవి ఏ ఏ రంగంలోకొస్తాయి మనం తెలుసుకోవాలి. మొదటగా మనం తెలుసుకుంటే ఉత్పత్తి మదింపు పద్ధతి. ఓకేనా? మనకి ముందుగా తెలుసు ఈ యొక్క ఉత్పత్తి మదింపు పద్ధతి దాన్నే మనం ప్రొడక్షన్ ఓకేనా అంటాము. ఉత్పత్తి మదింపు పద్ధతి. ఇది మనం చూసుకుంటే సహజ వనరులను ఉపయోగించి తయారు చేసేటటువంటి పద్ధతి అన్నమాట. ఈ పద్ధతులన్నీ కూడా ఈ ఉత్పత్తి మదింపు పద్ధతులన్నీ కూడా మనం ఏం చేస్తామంటే సహజ వనరులను ఉపయోగిస్తాం. ఉదాహరణకి వ్యవసాయ రంగం అవ్వచ్చు, హార్టికల్చర్ అవ్వచ్చు. ఓకేనా? అలాగే మనకి పశు సంపద అవ్వచ్చు. అలాగే అటవీ ఇవన్నీ కూడా సహజ వనరులనే తీసుకుంటున్నాం. ఇక్కడ మనమేమి సృష్టించట్లేదనమాట. సహజ వనరుల్ని తీసుకుంటున్నాం. అలాగే అటవీ ఉత్పత్తులైతేనేమి మనకి ఇవన్నీ కూడా మత్స్య ఇవన్నీ ఎందులోకొస్తాయి మనకి ఉత్పత్తి మదింపు పద్ధతిలోనికి వస్తాయి. అలాగే గనులు, అలాగే రిజిస్టర్ మ్యానుఫ్యాక్చర్స్ అంటే రిజిస్టర్ అయి ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఒక కార్ల కంపెనీ ఉంది. కార్లు తయారు చేస్తుంది. అది రిజిస్టర్ అయ్యే ఉంటుందన్నమాట. ఓకేనా? అది కూడా ప్రొడక్షనే కదా! రిజిస్టర్ మ్యానుఫ్యాక్చర్. ఓకేనండి? మ్యానుఫ్యాక్చర్. మనకి ఈ రిజిస్టర్ మ్యానుఫ్యాక్చర్డ్. ఓకేనా? అంటే కార్లు అవ్వచ్చు, ఏసీలు అవ్వచ్చు, ఫోన్లు అవ్వచ్చు, ఫ్రిడ్జ్‌లు అవ్వచ్చు. ఇలా అన్నీ కూడా మనకి జాతీయ ఆదాయ మదింపు పద్ధతిలో, ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఇవన్నీ మనం తీసుకుంటున్నాం. అలాగే పట్టణ ప్రాంతం నిర్మాణ రంగం. పట్టణ ప్రాంతం నిర్మాణ రంగం. ఇవన్నీ మనకి ఏ కోవలోకొస్తాయంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా ఇవన్నీ మనం చేసుకోవచ్చు. అయితే మెయిన్‌గా మనకేంటంటే ఇందులో 3 ప్రధాన రంగాలున్నాయి. మనకు తెలుసు బేసిక్‌గా 3 ప్రధాన రంగాలుంటాయి. అదే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు. అలాగే 9
ఇవి మనకి రంగాలు 3 రంగాలు ఉంటాయి. ఏంటా 3 రంగాలంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవల రంగము. అవి 3 రంగాలు. ఇందులో మనకి 9 ప్రధాన రంగాలు ఉంటాయి. 9 ప్రధాన రంగాలు ఉంటాయన్నమాట. అలాగే 17 ఉపరంగాలు ఉంటాయి. 17 ఉపరంగాలనేవి ఉంటాయన్నమాట. 3 రంగాలు, ఆ 3 రంగాల్లో ప్రధాన రంగాలు 9, ఉపరంగాలు 17 ఉంటాయి మనకి. అలాగే రిజిస్టర్డ్ వరకు మనం చూసాం. అవన్నీ ఉత్పత్తి మదింపు పద్ధతిలోనే మనం కాలిక్యులేషన్ చేస్తాం. అలాగే మనకి ఆదాయ మదింపు పద్ధతి రెండోది. ఆదాయ మదింపు పద్ధతి. ఏంటి ఆదాయ మదింపు పద్ధతి అంటే అన్‌రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవి చాలా జాతి ఇన్‌కమ్‌లు ఇవి కలపరనమాట. చాలామంది ప్రొడక్షన్ చేస్తున్నారు గానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది సీఎస్ఓకి ఇవ్వరనమాట. అన్ అన్‌రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చర్ కింద వస్తుంది. అలాగే ఆదాయం అంటే మనకి పరిశ్రమల రంగం నుంచే. విద్యుత్తు, గ్యాస్, అలాగే నీటి సరఫరా ఇవన్నీ గూడా మనకి ఆదాయ మదింపు పద్ధతి ద్వారా చేస్తాం. తర్వాత ఇంకేం మిగిలిపోయింది మనకి? వ్యయ మదింపు పద్ధతి. సేవా రంగం. ఈ వ్యయ మదింపు పద్ధతిలో ఏంటంటే మొత్తం టోటల్ జీడీపీ కాలిక్యులేషన్ చేస్తామనమాట. సేవా రంగంలోకి మనకి 3 రంగాలని చెప్పుకున్నాం కదా! 3 రంగాలు. వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, అలాగే సేవా రంగం. ఈ సేవా రంగంలో మనకేమేమి ఉంటాయి? హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, వర్తక వాణిజ్యం ఉంటుంది, రైల్వేలుంటాయి. ఇలా ఇవన్నీ బ్యాంకింగ్ ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టార్, ఫైనాన్స్ సెక్టార్, అలాగే రియల్ ఎస్టేట్ సెక్టార్, ప్రభుత్వ సేవలు ఇవన్నీ కూడా మనకి సేవల రంగంలో మనకి ఉంటాయి. ఇవన్నీ మనకు తెలుసు. బేసిక్స్ ఇవన్నీ కూడా మనకు తెలుస్తుందనమాట. అయితే మొట్టమొదటిసారిగా మనం మొదటగా ఉత్పత్తి మదింపు పద్ధతి గురించి చూద్దాం. ఇప్పుడే చెప్పుకున్నాం మనము ఉత్పత్తి మదింపు పద్ధతి గురించి. ఏంటి? ఇది మనకి స్థూల ఉత్పత్తిని మనం తీసుకుంటామనమాట ఇక్కడ. ఓకేనండి. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే స్థిర మూలధనం ద్వారా వచ్చేటటువంటి ఉత్పత్తి అనమాట. ఓకేనండి. స్థిర మూలధనం ద్వారా వచ్చే ఉత్పత్తి. ఓకేనా? అంటే ఏంటి? యంత్రాలుంటాయి. ఇప్పుడు రైతే ఉన్నాడు. యంత్రాలు ఉపయోగిస్తాడు. ఓకేనా? అలాగే కొన్ని పనిముట్లు, అలాగే వాహనాలు ఇటువంటి ఇతర సామాగ్రి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా? ఈటిల్ని ఉపయోగించి ఇవన్నీ ఏమంటాం? సహజ వనరులు అంటామనమాట. ఉత్పత్తి మదింపు పద్ధతి అంతా సహజ వనరులను ఉపయోగించే చేస్తాం. అలాగే ఇదేంటి? స్థూల ఉత్పత్తి కిందొస్తుంది. ఇదంతా మనకేమి దేని కిందొస్తుంది? స్థూల ఉత్పత్తి కింద మనకి వస్తుందనమాట. అయితే మరి దీని నుంచి మనం నికర ఉత్పత్తి ఎలా కట్టగలం? మీకు ముందే బేసిక్స్ చెప్పాం కిందటి క్లాస్‌లో. నికర ఉత్పత్తి అంటే మనకి ఎలా వస్తుంది? నెట్ ప్రొడక్షన్. నికర ఉత్పత్తి అనేది మనకెలా వస్తుంది? స్థూల ఉత్పత్తిలోంచి స్థిర మూలధనం వ్యయాన్ని మనం తీసేయాలనమాట. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అని ఎన్నో సార్లు చెప్పాం మనం. కరెంట్ అఫైర్స్‌లో చెప్పుకుంటున్నాం. అలాగే ఇక్కడ కూడా చెప్తున్నామనమాట. స్థూల ఉత్పత్తిలోంచి మనం ఏం చేయాలి? తీసేయాలి. ఏం తీసేయాలి? కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అనేది తీసేయాలనమాట. సీఎఫ్‌సి. ఇది కూడా మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు క్లాస్‌లోనే మరొకసారి. ఓకేనా? ఇది మనకి నికర ఉత్పత్తి కావాలంటే స్థూల ఉత్పత్తిలోంచి కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ తీసేయాలి. అది మనకి ఇంపార్టెంట్. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్‌ని ఏమంటామని చెప్పుకున్నాం? డిప్రిసియేషన్, తరుగుదల. మరి ఈ ఉత్పత్తి ఏవైతే ఉన్నాయో యంత్రాలవ్వచ్చు, పనిముట్లవ్వచ్చు ఇవన్నీ అరుగుతాయి కదా! ఆ అరుగుదలనే తీసేయాలని ఇక్కడ చెప్తున్నామనమాట. ఓకేనండి. అదే డిప్రిసియేషన్ అంటాం. అయితే జాతీయ ఆదాయాన్ని మనం లెక్కించేటప్పుడు ఈ యొక్క నికర ఉత్పత్తినే మనం తీసుకుంటామనమాట. అదే ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పాల్సింది అది. మన టార్గెట్ ఏంటంటే అదనమాట. దాన్నే మనం ఏమంటామంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అని కూడా అంటామనమాట. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం. ఏంటి గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్‌పుట్‌లోంచి
ఇంటర్మీడియట్ కన్జంప్షన్, ఇంటర్మీడియట్ గ్రాస్ కన్జంప్షన్ తీసియాలనమాట. మధ్యంతర వస్తువులని తీసివేయాలి. మధ్యంతర వస్తువులని తీసివేయాలి. అప్పుడే మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం. ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇదేమిటంటే ఉత్పత్తి మదింపు పద్ధతికి ఇంకొక పేరు. ఉత్పత్తి మదింపు పద్ధతికి ఇంకొక పేరే గ్రాస్ వాల్యూ యాడెడ్ అని అంటామనమాట. మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే వాల్యూ ఎడిషన్ మాత్రమే తీసుకుంటాం. తక్కినవేవి తీసుకోం. ఇలా ఈక్వేషన్లు వేస్తే మీకు ఏమీ అర్థం అవ్వదు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మనకి అర్థమవుతుంది. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏం చెప్పుకున్నాము? గ్రాస్ వాల్యూ అవుట్పుట్లోంచి మనకి ఇంటర్మీడియట్ గూడ్స్ తీసేయాలని పెట్టుకున్నాం. ఇంటర్మీడియట్ గూడ్స్ తీసేయాలి. ఉదాహరణకి ఓకేనా, ఒక కార్ల షాపే ఉంది, కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, వాళ్ళు కార్లు తయారు చేశారు. ఉత్పత్తి చేశాడు, అమ్మేశాడు. అమ్మిస్తే వాడికి ₹1,00,000 వచ్చింది అనుకోండి. ఒక కారు అమ్మడం వల్ల ₹1,00,000 వచ్చింది. ఇది మనకి ఏమవుతుందంటే గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అవుతుంది. ఎందుకంటే మొత్తం అమ్మగా వాడికి ఎంత వచ్చింది కాబట్టి ఇది అవుతుంది. ఇందులోంచి మరి కార్ల ఉత్పత్తికి టైర్లు ఒక దగ్గర నుంచి తెచ్చుకుంటాడు టైర్లని. అలాగే దీనికి కావాల్సినటువంటి సిరామిక్ మెటీరియల్ ఒక దగ్గర నుంచి తెచ్చుకుంటాడు. దీనికి కావలసినటువంటి టెక్నాలజీ ఇంకో దగ్గర నుంచి తెచ్చుకుంటాడు. దీనికి కావాల్సినటువంటి పెయింట్స్ ఇవన్నీ ఇంటర్మీడియట్ గూడ్సే కదా. వీడి ఫైనల్ గూడ్ ఏంటి? కారు. ఇది మాత్రమే లెక్కిస్తాం. ఇది అమ్మగా ఇది వచ్చింది. ఓకేనా. ఏవైతే ఈ యొక్క సిరామిక్ మెటీరియల్ అవ్వచ్చు, టైర్లు అవ్వచ్చు, గ్లాసులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ గూడ్స్. వీటికి ఎంతో కొంత ఖర్చు అవుతుంది కదా ఇంటర్మీడియట్ గూడ్స్కి. ఆ గూడ్స్కి ఎంత ఖర్చు అయిందో అవి తీసేయాలన్నమాట. ఒక 20,000 ఖర్చు అయింది అనుకుందాం ఈ ఇంటర్మీడియట్ గూడ్స్కి. ఈ యొక్క 20,000 ఓకేనా. 1,20,000 తీసేయడమే. మనకి జాతీయ ఆదాయానికి ఇది ఎంత యాడ్ చేశాడు? 1,00,000లోంచి 20,000 తీసిస్తే 80,000. అది దాని అర్థం అనమాట. 80,000 గ్రాస్ వాల్యూ యాడెడ్. ఇదే మనకి ఉత్పత్తి మదింపు పద్ధతి అని అంటాం. ఇలాగే అందరి ఆదాయాలు అందరూ కూడా సబ్మిట్ చేస్తారనమాట సిఎస్ఓకి. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళకి 1951లో మనకు ఏర్పడింది. అక్కడ అందరూ కూడా వాళ్ళు ఫామ్స్ అనేవి సబ్మిషన్ చేస్తారు. ఇలా మనకి ఉత్పత్తి మదింపు పద్ధతి అనేటటువంటిది క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఓకేనండి. ఏవైతే ఇంటర్మీడియట్ గూడ్స్ ఉన్నాయో అవి తీసేయాలి. అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనకి శాలరీస్లో మాట్లాడుకుంటే నీ గ్రాస్ శాలరీ ఎంతరా అని అంటారు. గ్రాస్ ఒక 24 lakhs అవ్వచ్చు ఎల్పిఏ పర్ యానం. కానీ ఆడి చేతికి వచ్చేది ఎంత ఉంటుంది? 1,20,000 ఎంత ఉంటుంది. మిగిలినంత ఏమైంది? ఇంటర్మీడియట్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ మధ్య దానికి వెళ్ళిపోయాయి. చాలా ఉంటాయి. పిఎఫ్లని, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని, ఎలివెన్స్లని చాలా ఉంటాయి. అవన్నీ పోను నీకు వచ్చింది ఎంత? యాక్చువల్గా నీకు 2,00,000 రావాలి నెలకి, కానీ 1,20,000 వస్తుంది. ఎందుకు 1,20,000 వస్తుంది? నెట్ ఇది నీ చేతికి వచ్చింది, ఇది నెట్. గ్రాస్ అంటే టోటల్, అది ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ మనం జాతీయ ఆదాయాన్ని లింకించేటప్పుడు ఏం తీసుకుంటాం? నికర ఉత్పత్తిని తీసుకుంటాము అని గుర్తుంచుకోవాలి. అయితే మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే నికర ఉత్పత్తినే తీసుకుంటామని చెప్పాను కదా. గ్రాస్ వాల్యూ యాడెడ్ అని అన్నాం కదా. గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏదైతే ఇది గ్రాస్ వాల్యూ యాడెడ్ కావాలంటే జీవోలోంచి ఇంటర్మీడియట్ గూడ్స్ తీసేయాలన్నాం కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓకేనండి. ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే ఉత్పత్తి మదింపు పద్ధతి కదా మనం. ఈ యొక్క ఉత్పత్తి మదింపు పద్ధతి ఓకేనా. ఇక్కడ చూసుకోండి, రైతు ఉన్నాడు మనకి. రైతు గోధుమలు పండించాడు అనుకోండి. ఆయన 100 రూపాయలకి అమ్మేశాడు. గోధుమల్ని ఒక పిండి మిల్లుకి అమ్మేశాడు. రైతు గోధుమలు పండించాడు కదా, 100 రూపాయలకి అమ్మేశాడు. మధ్యంతర వస్తువులు ఇక్కడేమి జోడించరు. జోడించిన విలువ ఎంత? ఈ 100 రూపాయలే. ఓకే, 100 రూపాయలకి అమ్మేశాడు, బాగానే ఉంది. మరి ఆ గోధుమల్ని పిండి మిల్లు ఏం చేస్తుంది? పిండిగా మారుస్తుంది. పిండిగా మార్చిందా? అయితే ఈడు ఎంతకు అమ్ముకున్నాడు? దీన్ని 180 రూపాయలకు అమ్ముకున్నాడు. అంతే కదా. మధ్యంతర వస్తువులకి ఎంత అయినాయి? 100 రూపాయలు అయింది. ఓకేనా. డిఫరెన్స్ ఎంత ఉంది? జోడించిన వీడి విలువ ఎంత? ఈ మధ్యంతర వస్తువులు తీసేయాలన్నాం కదా, ఇవి తీసేయడమే. 180 రూపాయలకి వీడు అమ్ముకోండు. ఎంత అయింది? 80 రూపాయలు మాత్రమే వీడు
జాతీయ ఆదాయానికి ఈడు కంట్రిబ్యూషన్ ఎంత, బాగానే ఉంది. పిండి మిల్లోడు పిండి తయారు చేశాడు, బాగానే ఉంది. ఈ పిండి మిల్లుని ఈడు పిండోడు ఏం చేస్తాడు, బేకరీకి ఇస్తాడు. ఆ బేకరీ వాడు ఏం చేస్తాడు, బ్రెడ్ తయారు చేస్తాడు. ఆ పిండితోని బ్రెడ్ తయారు చేస్తాడు. ఆడెంతకు అమ్మాడు, 250కి అమ్మాడు. ఇంటర్మీడియట్ గూడ్స్ అమ్మిన విలువ ఇది. ఓకేనా. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే ముందుదంతా ఇక్కడికి వచ్చేస్తుంది, 180 రూపాయలు. మధ్యంతర వస్తువుల విలువ అది తీసేయాలి. ఈడు 250కి అమ్మాడనేసి ఇది మనం లెక్కించకూడదు, ఇదే లెక్కించాలి. 70 రూపాయలు డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, 70 రూపాయలు ఉంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన ఏంటంటే ఎంత నేషనల్ ఇన్కమ్కి వీళ్ళు రైతు కానీ, పిండి మిల్లు వాడు కానీ, బేకరీ షాప్ వాడు కానీ జాతీయ ఆదాయానికి ఎంత కలిపారు, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత అంటే ఇంత, 100, 80, 70, 100, 80, 70 మొత్తం 250. జాతీయ ఆదాయం వీడు ఎంత కంట్రిబ్యూషను, 250. అదేంటి, వీడు ఆల్రెడీ ఇవన్నీ కలపాలి కదా అనేసి మనం అనుకుంటాం. ఈడెంత కమ్మాడు, ఈడెంత కమ్మాడు, ఈడెంత కమ్మాడు, కాబట్టి ఫైనల్గా ఈ ముగ్గురువి కలిపితే ఎంత వస్తే అంత అని అనుకుంటాం. 550 ఎంత వస్తుంది మనకి. ఇది కదా అవ్వాలి, 250 ఎలాగైందని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఈ 250లో మనకి ఈ పిండి మిల్లు వాడు కూడా ఉంది, 180 మధ్యంతర వస్తువులు. కాబట్టి ఇందులోనే ఈ 250లోనే మనకి చూడండి గోధుమలు పండించాడు, ఇందులోను కూడా ఇది యాడ్ అయి ఉంది. కాబట్టి అంతిమ వస్తువులు చూసుకుంటే వీడు ఎంత కంట్రిబ్యూషన్ చేశాడు, మనకి 70 రూపాయల కంట్రిబ్యూషనే చేశాడు. మనం గుర్తుపెట్టుకోవాలి. బేకరీ వాడు చూసుకుంటే 70, పిండి మిల్లోడు చూసుకుంటే 80, రైతు అయితే 100, మొత్తం కలిపితే 250. ఓకేనండి. అది టార్గెట్, ఇది ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. 530 ఎందుకు కాదు, ఇప్పుడు చూడండి ఇవన్నీ కలిపితే మనకు 530 వస్తాయి. ఇవి ఎందుకు కాదంటే ఇప్పుడు చెప్పాను కదా, అవి ఆల్రెడీ రైతు 100 రూపాయలు అవ్వచ్చు, పిండి మిల్లోడు 180 అవ్వచ్చు, బేకరీ 250 అవ్వచ్చు. ఈ మొత్తం కలిపితే మనకు 530 అయింది. ఇది తప్పు, లెక్కించకూడదు. ఎందుకంటే పిండి విలువ అప్పటికే బ్రెడ్ ధరలో ఉన్నాయి, అదే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. మళ్ళీ దాన్ని లెక్కించామనుకోండి, ఈ 180ని మళ్ళీ లెక్కిస్తే ఏమవుతుంది, డబల్ అవుతుంది, జాతీయ ఆదాయం డబల్ అయిపోద్ది. అందుకనే మనం ఏం చేయాలి, దీన్ని ఎలిమినేషన్ చేయాలి, మధ్యంతర వస్తువులని ఎలిమినేట్ చేయాలి. ఇంకా మనం నీట్గా చెప్పుకుంటే పిండివాడికి ఇక్కడ రండి, ఈ బ్రెడ్ తయారు చేసిన వాడికి ఫైనల్ వస్తువు ఏది, ఇది. మధ్యంతర వస్తువు ఏది, ఇది. ఈ మధ్యంతర వస్తువు ఫార్ములా ప్రకారం ఏం చెప్పాను, తీసేయాలని చెప్పాను. అందుకే దీన్ని తీసేయాలి. ఎందుకంటే వీడికి ఇది తయారు చేసే, ఈ బ్రెడ్కి తయారు చేయడానికి మధ్యంతర వస్తువులు ఎన్నో అవసరం అవుతాయి, అవన్నీ మనం తీసేయాలన్నమాట. అందుకే ఇందులోనే ఈ బ్రెడ్లోనే రైతుది ఉన్నది, పిండి మిల్లుది ఉన్నది, టోటల్ ఇన్కమ్ అనమాట. అందుకనే చూడండి ఇక్కడ 100, 80, 180, ఈ 180 ఆల్రెడీ ఇందులో ఉంది, అందుకే తీసేస్తాం అనమాట. ఫైనల్ ప్రోడక్ట్లో ఇదే లెక్కించాలి. అది మనకి ఉత్పత్తి మదింపు పద్ధతి. ఓకేనండి. అందుకే 530 లెక్కించకూడదు. ఎందుకు లెక్కించకూడదంటే గోధుమల విలువ అయితేనేమి, పిండి విలువ అయితేనేమి, ఈ రెండూ కూడా బ్రెడ్లో ఉన్నాయి. గోధుమలు 100 రూపాయలు రైతుకి అమ్మాడా, అది ఇందులో ఉంది బ్రెడ్లో. అలాగే పిండి మిల్లోడు 180కి అమ్మాడా, అది కూడా ఉంది ఈ బ్రెడ్ ధరలో, మొత్తం కలిపే ఉంది. నువ్వు కొనేటప్పుడు ఎంత కొన్నావు, 250 కొన్నావు, ఇందులోనే అవన్నీ ఉన్నాయి కాబట్టి రెండోసారి లెక్కించకూడదు. అది అక్కడ ఫైనల్ అండ్ కన్క్లూజన్. ఓకేనా. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఏపీఎస్సి పరంగా ఫైనల్ ప్రొడక్ట్ వాల్యూ, టోటల్ వాల్యూ యాడెడ్, అది మాత్రమే మనం గుర్తుంచుకోవాలి. డబల్ కౌంట్ చేయకుండా ఉండడానికి ఈ వాల్యూ యాడెడ్ మెథడ్ ఫాలో అవుతున్నాం. అదే ఇప్పుడు మనం చూసాం కదా, గ్రాస్ వాల్యూ యాడెడ్. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే గ్రాస్ వాల్యూ అవుట్పుట్లో మనకి కన్జంప్షన్ ఆఫ్ ఇంటర్మీడియట్ గూడ్స్ని తీసేయాలి. ఓకేనా. అంతే, అది మనకి ఉత్పత్తి మదింపు పద్ధతి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏమేమి లెక్కించకూడదు, బాగానే ఉంది. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలు
ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? ముందు సంవత్సర ఆదాయాన్ని మనం తీసుకోకూడదు. ముందు సంవత్సర ఆదాయాన్ని తీసుకోకూడదు. ఎందుకు? అది స్టాక్ అవుతుంది. మనకి ఈ సంవత్సరం ఆదాయమే తీసుకోవాలి ఎప్పుడైనా. స్టాక్‌ను మనం ఎప్పుడూ లెక్కించకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడుదో ఈ సంవత్సరంలో నువ్వు ఉత్పత్తి చేయలే కదా! అందుకు మనం లెక్కించకూడదనమాట. ఓకేనా? స్టాక్‌ను గూడా మనం లెక్కించకూడదు. గుర్తుంచుకోవాలి. అలాగే మనకు మధ్యంతర వస్తువులు చెప్పాను కదా! మధ్యంతర వస్తువులు. ఇంటర్మీడియేటరీ గూడ్స్, కన్జంప్షన్ ఆఫ్ ఇంటర్మీడియేటరీ గూడ్స్, మధ్యంతర వస్తువులు లెక్కించకూడదు. ఓకేనా? ఎప్పుడు గూడా మనం ఏం చేయాలంటే ప్రస్తుత ధరలు, స్థిర ధరలు ఓకేనా? ధరల పెరుగుదల ప్రభావం అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఓకేనా? కాబట్టి ఇన్‌ఫ్లేషన్ ఉందనుకో ధరలు ఎక్కువగా కనిపిస్తాయి. మనకి ఇన్‌ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ప్రతి ద్రవ్యోల్బణం అంటే తక్కువ. అంటే జీడీపీ అనేటటువంటిది ఇన్‌ఫ్లేషన్ ఉంటే రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాతీయ ఆదాయము ఎక్కువగా ఉంటుంది అని మనకు కనిపిస్తది. తక్కువ ఉంటే జాతీయ ఆదాయం తక్కువగా ఉంటుంది. అలా అని కనిపిస్తది. అందుకే ఇవి గూడా మనం తీసుకోకూడదు. ఓకేనా? ధరల ప్రభావాన్ని ఎప్పుడు మనం తీసుకోకూడదు. అది నాలుగోది. ధరల ప్రభావాన్ని మనం ఏం చేయాలి? ఇందులో లెక్కించకూడదు. ఇన్‌ఫ్లేషన్ ఉందనుకో ఒకలాగా ఉంటది. ఇప్పుడు ఆ బ్రెడ్డే తీసుకున్నాము. ఓకేనా? ఈ బ్రెడ్ ఏమైందంటే మనకి ధరలు బాగా పెరిగాయి. అది 250 ఉన్నది 400 అయిందనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ ఉంది. ఈడు దీన్ని బట్టి ఏమవుద్ది? ఎక్కువ జాతీయ ఆదాయానికి కంట్రిబ్యూషన్ చేస్తాడు. అప్పుడు మనకెలా కనబడతది? జాతీయ ఆదాయము ఎక్కువగా కనిపిస్తది. ఇన్‌ఫ్లేషన్ ఉండడం వల్ల, ధరల పెరుగుదల వల్ల. ఒకవేళ ప్రతి ద్రవ్యోల్బణం ఉందనుకోండి, అప్పుడేమవుద్ది? ధరలు తక్కువగా కనిపిస్తాయి. అందుకే ధరల ప్రభావాన్ని మనం జాతీయ ఆదాయంలో లెక్కించకూడదు. ఒక బేస్ ఇయర్‌ని తీసుకొని ఏ ఇయర్‌లో అయితే ధరలు హెచ్చుతగ్గులు ఉండవో ఆ ఇయర్‌ని తీసుకొని అక్కడ మనం స్థిర ధరల వద్ద ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తామనమాట. ఓకేనా? జాతీయ ఆదాయాన్ని అక్కడ లెక్కిస్తాం. అది అసలైందనమాట. అలాగే ఇంకా గృహిణి సేవలు. ఓకేనా? గృహిణి సేవలు. గృహిణి సేవలు గూడా లెక్కించకూడదు. ఎందుకంటే మనకి కనబడదు. ఉత్పత్తి అక్కడ జరిగినట్టు ఉండదనమాట. అలాగే సెకండ్ హ్యాండ్ విలువ. దాన్ని కూడా మనకి ఏవైనా సెకండ్ హ్యాండ్‌లు కొన్నామనుకో, దానివి కూడా మనకి చేయకూడదు. కలపకూడదనమాట. అలాగే మధ్యవర్తి ఎవడో నీకున్నాడు మధ్యన. కార్ అవ్వచ్చు, ఏదో ఒక ప్రొడక్ట్ నువ్వు తీసుకున్నావు. ఆ మధ్యవర్తికి చెల్లించే సొమ్ము ఉంటే మాత్రం కలపాలి. ఓకేనండి? అది ఇంపార్టెంట్. ఓకేనా? బ్రోకరేజ్ చార్జెస్ అంటాం. మధ్యవర్తి చార్జీలు కలపాలనమాట. ఓకేనా? అది ఇంపార్టెంట్. ఏ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవని, ఏవవని అవి మనం కలపకూడదనమాట. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి జరగట్లేదు కదా! ఏదైనా గుర్తుంచుకోండి. ఉత్పత్తి జరిగితేనే అది కలుపు. లేకపోతే తీసేయి. అది. ఇలా మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నామనమాట. దేనికి? జాతీయ ఆదాయాన్ని మదించడానికి మొదటి రకమైనటువంటి ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఇలా ఫాలో అవుతున్నాము. అలాగే మనం రెండోది తీసుకుందాం. రెండోదేంటి మనకి? ఇన్‌కమ్ బేస్డ్. ఓకేనా? ఆదాయ మదింపు పద్ధతి. ఆదాయ మదింపు పద్ధతి. ఓకేనా? అది మనం చూద్దాం రెండోది. ఆదాయ మదింపు పద్ధతి. ఇన్‌కమ్ ఓకేనా? ఇన్‌కమ్ బేస్డ్ ఫ్యాక్టర్ ఇన్‌కమ్ మెథడ్ చూద్దాం. ఈ ఆదాయ మదింపు పద్ధతి అనేటటువంటిది ఎలా చేస్తామంటే, ఏవైతే ఉత్పత్తి కారకాలుంటాయో ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఓకేనా? వాటికి లభించిన మొత్తం ఆదాయాన్ని కలిపి జాతీయ ఆదాయాన్ని ఇక్కడ లెక్కిస్తామనమాట. ఉదాహరణకి ఏమీ లేదు. ఈజీగా చెప్పాలంటే ఒక బేకరీ ఉంది. సేమ్ అదే బ్రెడ్. ఆ బ్రెడ్ ఉంది. వాడు ఒక సంస్థ, పెద్ద సంస్థ ఇది. ఓకేనా? మరి ఆడుకు ఆ బ్రెడ్ తయారు చేయడానికి ఒక్కడు తయారు చేసేస్తాడా? వాడు ఎంతో కొంతమందిని వాళ్ళ వర్కర్స్‌ని నియమించుకున్నాడు. మరి వాళ్ళకి వేతనం ఇవ్వాలా? ఓకే. తీసేయి. ఎంత? ఓ 2,00,000, 3,00,000 ఆడికి వేతనాలు ఇచ్చారు తీసేయి. మరి ఆ భూమి ఉంది అది ఆడిదా? కాదు. అద్దెదనుకోండి. మరి అద్దెకైతే రెంట్ ఇవ్వాలా? అది మరి కలపాలా? అదొకటి. మరి క్యాపిటల్
మరి డైరెక్ట్‌గా వాడు పెట్టియలేడు కదా! బ్రెడ్ షాప్‌ని. ఎంతో కొంత మూలధనం తీసుకుంటాడు. మరి మూలధనం తీసుకుంటే మరి వడ్డీ కట్టాలి కదా! అవి. అలాగే ఆ వ్యవస్థాపకుడు రైతైతే రైతు, ఎంటర్‌ప్రెన్యూర్ అయితే ఎంటర్‌ప్రెన్యూరు, పారిశ్రామికవేత్త అయితే వాళ్ళు. మరి ఆడికి లాభం వస్తదా? నష్టం కూడా వస్తది. లాభమొస్తే లాభము, నష్టమొస్తే నష్టము. ఇవన్నీ గూడా మనం ఏం చేస్తామంటే యాడ్ చేయాలనమాట. యాడ్ చేసి అప్పుడు జాతీయ ఆదాయం లెక్కిస్తాం. ఎందుకంటే ఫస్ట్‌ది ఉత్పత్తి దగ్గర లెక్కించాం. అదొక్కటే సరిపోదు. ఇంకా చాలా ఉన్నాయి. అందుకే మిగిలినవి కవర్ చేయడానికి ఈ పద్ధతికి వెళ్ళామనమాట. ఒక్కొక్కళ్ళకి ఇవి చూడండి ఇప్పుడు ఆ బేకరీ షాపే తీసుకున్నాము. వేతనాలు 5,00,000 అయ్యాయండి. రెంట్‌కి 1,00,000 అయిందండి. వడ్డీకి 50,000 కట్టాడు. లాభం వచ్చింది ఓ 2,00,000. మిక్స్డ్ ఇన్‌కమ్ టోటల్‌గా మనకి ఓకేనా? ఇదొక 50,000 వచ్చిందండి. అంటే జాతీయ ఆదాయం ఈడి కంట్రిబ్యూషన్ ఎంత? ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ గూడా మనకి ఏంటి? జాతీయ ఆదాయం ప్రకారం ఇక్కడ ఏంటంటే 9,00,000 అవుతుందనమాట. ఓకేనా? 9,00,000 అవుతుంది. అంటే ఇవన్నీ వాడికి కంట్రిబ్యూషన్ చేసినట్టే. ఎవడు? ఆ బ్రెడ్డోడు. ఓకేనా? ఏంటి మిక్స్డ్ ఇన్‌కమ్ అంటే చూడండి. కొంతమందుంటారు ఆటో డ్రైవర్లు గాని, కిరాణీ షాపోళ్ళు గాని, వీళ్ళంతా గూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనమాట. వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని మనం ఏమంటాం మిక్స్డ్ ఇన్‌కమ్. ఆళ్ళని గూడా ఇందులోనే కలిపేస్తాం. టోటల్‌గా ఇప్పుడు 80% కలిసిపోయారు. ఆ జాతీయ ఆదాయాన్ని మనం లెక్కించవచ్చనమాట. ఇంకొక 20, 30% ఉంటారు. అది ఇంకొక పద్ధతి ద్వారా మొత్తం భారతదేశం మొత్తం లెక్కించవచ్చనమాట. కిరాణా షాపులవ్వచ్చు, తోపుడు బళ్ళవ్వచ్చు, రైతులవ్వచ్చు, ఆటో డ్రైవర్‌లవ్వచ్చు, చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి, క్లినిక్స్ ఉంటాయి. ఈళ్ళందరూ కూడా ఓకేనా? మనకి ఆదాయం కింద వస్తారనమాట. ఇది ఏ పద్ధతి? ఇన్‌కమ్, ఇన్‌కమ్ బేస్డ్ ఓకేనా? ఇక్కడ ఇన్‌కమ్ వస్తుంది. ఈళ్ళందరి ఆదాయాలను కలిపేస్తాం. ఇప్పుడు ఫ్యాక్టరీ పెట్టినోడిని ఓకేనా? అందులో పని చేసినోళ్ళని, వర్కర్‌లని కలిపిస్తే సగానికి సగం ఆదాయం వచ్చినట్టే మనకి. ఎక్కడ ఇంక మిగిలిపోదు. ఇంక సేవల రంగం ఏవో ఉంటాయి. అవి ఎగుమతులు, దిగుమతులు చేస్తాం కదా! ఈడే ఎగుమతి చేసాడనుకో అవి, దిగుమతి చేసాడనుకో అవి, అవి కూడా లెక్కించేస్తే మొత్తం ఆదాయం మనకొచ్చేస్తది. జాతి ఆదాయం అంతా ఇక్కడ కవర్ అయిపోద్ది. ఓకేనా? ఇన్‌కమ్ మెథడ్ చూసుకుంటే ఇవన్నీ మనం చెల్లించాలా లేదా? ఇదంతా ఆదాయమే. అందులో చూపించాలనమాట. ఓకేనా? ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్ మీకు గుర్తుంది కదా! ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్ అంటే అర్థమేంటి? పెన్షన్‌లు గాని, నిరుద్యోగ భృతి గాని, స్కాలర్‌షిప్‌లు గాని, అమ్మ ఒడి, నాన్న ఒడి ఇటువంటివేవి గూడా మనం జాతీయ ఆదాయంలో చేర్చం. ఎందుకు? వీట్లి వల్ల నీకేమైనా ఉత్పత్తి వచ్చిందా? లేదు. కాబట్టి జాతీయ ఆదాయంలో అటువంటివి కలపకూడదనమాట. ఓకేనా? ఒక్కటే గుర్తుంచుకోవాలి. ఉత్పత్తొచ్చిందా కలుపు. దానివల్ల నీకేది ఉత్పత్తి లేదు. సేవ గాని, ఉత్పత్తి గాని వేస్ట్. అవన్నీ కలపకూడదనమాట. వ్యయ పద్ధతి చూద్దాం. ఓకేనా? ఇందులో మొత్తం అందరూ వచ్చేస్తారు. ఈ వ్యయ పద్ధతి అంటే మరి మామూలుగుండదు. ఎందుకంటే చూడండి. వ్యయ పద్ధతి అనేది ఎలా ఉంటుందంటే సింపుల్‌గా మనకు అర్థమయ్యే రీతిలో చూసుకుంటే ఈ వ్యయ పద్ధతి అనేటటువంటిది ఉత్పత్తిదారుడు ఉన్నాడండి. ఈ ఉత్పత్తిదారుడున్నాడు. ఓకేనా? ఈడు ఉత్పత్తి చేశాడు. ఈడికి ఎంతో కొంత డబ్బులొస్తాయి. డబ్బులిస్తే ఈడేం చేస్తాడు? ఆదాయం వస్తది కదా! ఈటికి. గోధుమలమ్మాడు. ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం వస్తే ఉంచుకుంటాడేటి? దేనికో దానికి ఖర్చు పెడతాడు. వ్యయం. వ్యయం అనేటటువంటిది ఖర్చు పెడతాడు. ఖర్చు పెడితే ఇది మళ్ళీ ఎవరి దగ్గరికెళ్తది? ఉత్పత్తోళ్ళ దగ్గరికెళ్తది. మళ్ళీ ఈ ఉత్పత్తి ఏం చేస్తారు? డబ్బులొస్తాయి. మళ్ళీ ఆదాయం వస్తుంది. మళ్ళీ ఏం చేస్తారు? ఖర్చు పెడతారు. అంటే ఇదంతా తిరుగుతుంటదనమాట. మీరిక్కడ గమనిస్తే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి. ఈ ముగ్గురిని గాని మనం కవర్ చేసేస్తే జాతీయ ఆదాయం మొత్తం వచ్చినట్టే మనకి. ఇంక మూడోదదే వ్యయ మదింపు పద్ధతి. ఎక్కువగా ఈ మదింపు పద్ధతి అనేటటువంటిది దేనికంటే గ్రామీణ ప్రాంతాల నిర్మాణం గురించి ఇందులో ఎక్కువగా మనం చూస్తామనమాట. వాళ్ళు కొంతమంది ఉండిపోతారు. వాళ్ళని కూడా కవర్ చేయడానికి ఈ యొక్క మనం వ్యయ మదింపు పద్ధతి అనే దానికి వెళ్తామనమాట. చూడండి ఇక్కడ చూడండి. మొత్తం ఒక ఆర్థిక సంవత్సరంలో మనం ఏం చేస్తామంటే తుది వస్తువులు, సేవలు వస్తువు అవ్వచ్చు, సేవ అవ్వచ్చు అన్నీ కలిపేస్తున్నాం. ఓకేనా? దాన్నే జాతీయ ఆదాయంగా మనం లెక్కిస్తామనమాట. అదొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడేంటి అందరూ ఉంటారనమాట. వ్యక్తిగత వినియోగ వ్యయం మనమే ఉన్నాము. కన్జంప్షన్ చేస్తాము. సాలరీ వచ్చింది ఖర్చు పెడతాము. రైతున్నాడు పంటొచ్చింది ఖర్చు పెడతాడు. ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నాడు పారిశ్రామికవేత్త ఉత్పత్తి బాగా మంచి ప్రొడక్ట్ వచ్చింది ఖర్చు పెడతాడు. అలాగే పెట్టుబడి వ్యయం
రైతు ఉన్నాడు, గోధుమలు పండించడానికి పెట్టుబడి వ్యయం పెడతాడు. అలాగే పారిశ్రామికవేత్త ఉన్నాడు, కార్లు ఉత్పత్తి తయారు చేయడానికి పెట్టుబడి పెడతాడు. అలాగే సేవల రంగం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి పెట్టుబడి పెడతారు. తప్పదు, ప్రభుత్వం ఎక్స్పెండిచర్. మరి ఇవన్నిటికి ఊటిని వెళ్ళిపోతాయా? ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఇస్తుంది అనమాట. అందుకే దాని గురించి ఖర్చు పెడతాడు. అలాగే ఎగుమతులు చేస్తాం. ఈ ఉత్పత్తి అంతా మన దగ్గర ఉంచుకుంటామా? మిగిలిన ఉత్పత్తిని ఎగుమతులు చేస్తాం. మన దగ్గర ఏమేమి లేకపోతే దిగుమతి చేసుకుంటాం. టోటల్గా దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి? ఒక జాతి ఆదాయము ఎవరెవరైతే మనుషులు ఉన్నారో అందరూ వచ్చేసారు ఇందులోనికి. ఇది ఎక్సలెంట్ పద్ధతి అనమాట, వ్యయ మదింపు పద్ధతి. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, వ్యక్తిగత వ్యయం ఒక 6,000, పెట్టుబడి ఎంత అయింది, పెట్టుబడి వ్యయం ఎంత అయింది, ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టింది దానికి, ఎగుమతులు ఎన్ని అయినాయి, దిగుమతులు ఎన్ని అయినాయి. దిగుమతులు మనం తీసేయాలండి ఎలాగా? ఓకేనా? అందులో ఎగుమతుల్లోంచి దిగుమతులు తీసేయాలన్నమాట. అప్పుడే మనకి అసలైన లెక్కింపు వస్తుంది. ఇది అసలైన లెక్కింపు అనమాట. జాతీయ ఆదాయానికి 10,000 కోట్లు వచ్చిందనమాట. జాతి ఆదాయం ఇది. మన జాతి ఆదాయం ఎంత, టోటల్ అందరూ కవర్ అయిపోయింది, అందరి సంపాదన ఇందులో. ఓకేనా? ఎందుకంటే చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే ఒక కుటుంబం ఒక సంవత్సరంలో ఇంత జరిగిందండి. ఉదాహరణకి ఆహారంకి ఇంత ఖర్చు అయింది. ఓకేనా? ఇల్లు కొన్నాడు, ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నాడు, 10 లక్షలు ఖర్చు పెట్టాడు. ప్రభుత్వం ఏం చేసింది? ఒక 5 లక్షలు ఖర్చు పెట్టింది రోడ్లకి. విదేశాలకు అమ్మాం మనమే, ప్రభుత్వం 2 లక్షలు. విదేశాల నుంచి ఎంత దిగుమతి చేసుకున్నాం? 1,00,000. 2 - 1 1 లక్ష ఎక్కడ వచ్చింది? ఇవన్నీ కలిపితే 19 లక్షలు. ఎప్పుడైనా దిగుమతులు ఎందుకు తీసేస్తాం? మీకు ముందే చెప్పాను. ఏంటి? ఎందుకంటే అవి ఆల్రెడీ ఇంతకుముందు ఒక స్టేజ్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాయి. కన్జంప్షన్లో కానీ, ఇన్వెస్ట్మెంట్లో కానీ, గవర్నమెంట్ వ్యయంలో కానీ ఇప్పటికే చేరుంటాయి. అందుకే ఇంపోర్ట్స్ని మనం తీసేస్తాం అనమాట. ఓకేనా? అది మనకి వ్యయ మదింపు పద్ధతి కింద మనం చూసుకోవచ్చు అనమాట. ఓకేనండి? ఇది మనకి ఏంటంటే టోటల్గా మదింపు పద్ధతులు అనమాట. మదింపు పద్ధతులు అని చెప్పుకోవచ్చు. అంతా బాగానే ఉంది. టోటల్గా ఇప్పుడు మనకు తెలిసిపోయింది ఏంటి? ఆదాయాన్ని ఒక జాతి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తామో తెలుసుకున్నాం. ఇన్ని వస్తువులు, ఇన్ని ప్రాసెస్ ఉంటుంది, ఏవేవి కలపకూడదు, ఏవేవి కలపాలి, ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాం అనమాట. మొత్తానికి మనం ఏం తెలుసుకున్నాం? అంతిమ వస్తువులని తీసుకోవాలి, మధ్యంతర వస్తువులని తీసుకోకూడదు అని తెలుసుకున్నాం అనమాట. ఏం తెలుసుకున్నాం? అంతిమ వస్తువులనే తీసుకోవాలి, అంతిమ వస్తువులని తీసుకోవాలి, మధ్యంతర వస్తువులని, ఇంటర్మీడియట్ గూడ్స్, మధ్యంతర వస్తువులని తీసుకోకూడదని అర్థమైంది. జాతీయ ఆదాయంలో మనకు అర్థమైంది. అయితే ఇందులోన మనకి నికర పరోక్ష పన్నులు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా? నెట్ ఐటీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. నెట్ ఐటీస్. ఓకేనా? నెట్ ఐటీస్ అనేటటువంటిది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అదొకసారి చూడండి ఎవరైనా చూడకపోతే. ఓకేనా? పరోక్ష పన్ను నెట్ ఐటీ అంటే మనకి ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎలా వస్తుందంటే చూడండి, నికర పరోక్ష పన్నులు ఎలా వస్తాయి? పరోక్ష పన్నులలోంచి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లోంచి సబ్సిడీలు తీసేయాలి. ఓకేనా? అప్పుడే మనకి నికర పరోక్ష పన్నులు వస్తాయి అన్నమాట. నికర పరోక్ష పన్నులు అంటే ఏంటి అర్థం? ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా? పరోక్ష పన్నులలోంచి సబ్సిడీలు తీసిస్తే మనకు నెట్ వస్తుంది. ఎప్పుడైనా నెట్ అంటే ఏంటి? మైనస్. బ్లైండ్గా ఫాలో అయిపోవాలి మనం. నెట్ అంటే ఏంటి? మైనస్ అని గుర్తుంచుకోవాలి. ఏంటి మైనస్? సబ్సిడీలు మైనస్. ఎందులో మైనస్? ఇండైరెక్ట్ ట్యాక్స్లో మైనస్, పరోక్ష పన్నుల్లో మైనస్ చేస్తే మనకేమొస్తుంది? నికరంగా వస్తుంది. నీ గ్రాస్ శాలరీ ఎంత? ఒక 24 lakhs. నెట్ అంటే అర్థం ఏంటి? తీసేయాలి. ఏం తీసేయాలి? గ్రాస్లో తీసేయాలి. ఇంటర్మీడియట్గా కొన్ని ఉంటాయి అలా అనమాట. నెట్ అనగానే మీకు గుర్తు రావాల్సింది మైనస్. ఓకేనా? నికర పరోక్ష పన్నులు మనకి ఎలా వస్తాయి? ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్నులలోంచి
పరోక్ష పన్నుల్లోంచి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీలు తీసిస్తే నికర పరోక్ష పన్నులు వస్తాయి. ఏంటి నికర పరోక్ష పన్నులు లేదా పరోక్ష పన్ను అంటే మనకి ఇప్పుడు తెలుసు పరోక్ష పన్ను. ఏంటి పరోక్ష పన్ను? ప్రస్తుతం మనం చూస్తున్నాం జిఎస్టి. ఓకేనా? జిఎస్టి అనేటటువంటిది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎప్పుడొచ్చింది? 2017 జూలై 1 నుంచి అమలైతే చేసుకుంటున్నాం. ఓకేనా? ఇంతకుముందు మనకి 23 పరోక్ష పన్నులు ఉండేవి. పరోక్ష పన్నులు ఎన్ని ఉండేవండి? 23. ఇవన్నీ కలిపి ఏం చేసింది సెంటరు? ఒక పన్ను కింద చేసేసింది అనమాట. ఓకేనా? జిఎస్టి అంటే అర్థం ఏంటి? ఇది ఎటువంటి పన్ను అని అడుగుతాడు. సోర్స్ ట్యాక్సా, డెస్టినేషన్ ట్యాక్సా అని అడుగుతాడు. జిఎస్టి మనకి ఏంటి? డెస్టినేషన్ ట్యాక్స్ అని చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే తొలి భారం. ఓకేనా? ఇంతకు ముందు కానీ మనం చూసుకుంటే జిఎస్టికి ముందు ఎలా ఉండేదంటే తొలి భారం వ్యాపారి పైన ఉండేదనమాట. వ్యాపారి పైన. ఉదాహరణకు వాడు బ్రెడ్ తయారు చేస్తాడు. వాడిపైన ఉంటుందన్నమాట. లేదా పెన్నులు తయారు చేస్తాడు. వాడిపైన ఉంటుంది. వ్యాపారి పైన తొలి భారం ఉంటుంది. తుది భారం ఎలా ఉంటుంది? తుది భారం అంటే ఏంటి? మనమే పెన్ను ఉందనుకో, మనమే కదా దాన్ని తీసుకుంటాం, కొంటాం. మన పైన పడుతుంది. అంటే పబ్లిక్ పైన పడుతుందనమాట. ఓకేనా? నీ పైన పడుతుంది తుది భారం. తొలి భారం వ్యాపారి పైన పడుతుంది. జిఎస్టికి ముందు మనకి 2 పన్నులు ఉండేవి. ఎక్సైజ్ పన్ను, అలాగే ఎక్సైజ్ పన్ను ఒకటి, అమ్మకం పన్ను ఒకటి. ఓకేనండి? ఈ 2 పన్నులు ఉండేవి. ఎక్సైజ్ పన్ను, జిఎస్టికి ముందు మనకి 2 పన్నులు ఉండేవన్నమాట. ఎక్సైజ్ పన్ను, అమ్మకం పన్ను. ఎక్సైజ్ పన్ను ఎవరు? కేంద్రం విధిస్తుంది. అమ్మకం పన్ను ఎక్కడైతే నువ్వు అమ్మావో ఏ రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్లో అమ్మొచ్చు, ఆంధ్రప్రదేశ్లో అమ్మొచ్చు, ఎక్కడైనా అమ్మొచ్చు. ఆ పర్టికులర్ స్టేటు ఇక్కడ మనకి విధిస్తుంది అనమాట అమ్మకం పన్ను రాష్ట్రంలో. నువ్వు గుజరాత్లో తయారు చేయొచ్చు, అక్కడ నీకు ఎక్సైజ్ పన్ను పడుతుంది. ఎవడైతే వ్యాపారం ఉన్నారో వాళ్ళకి పడుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అమ్మావు, ఇక్కడ అమ్మినందుకు ఈ స్టేట్ కలెక్ట్ చేస్తుంది. అది అమ్మకం పన్ను అనమాట. ఓకేనా? ఇలా మనకి పరోక్ష పన్నులు ఇలా ఉంటుందన్నమాట. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలుసు. ఉదాహరణకి ఒక బ్రెడ్డే ఉంది. ఓకేనా? ఈ బ్రెడ్ మనకి 100 రూపాయలు అనుకోండి. ఓకేనా? ఇది బ్రెడ్ ధర 100 ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్. ఇది ఎక్కడో తయారవ్వచ్చు. ఉదాహరణకు గుజరాత్లో తయారైంది. దాన్ని అమ్మడం మాత్రం మనకి ఇక్కడ అమ్మాడు అనమాట. ఓకేనండి? అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అయితే సబ్సిడీలు. ఏంటి సబ్సిడీలు? ఫార్ములా గుర్తుంది కదా? సబ్సిడీలు. నికర పరోక్ష పన్నుల ఫార్ములా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం పరోక్ష పన్నుల గురించి. అవి ఇండైరెక్ట్ ట్యాక్సెస్. వాటిలోంచి సబ్సిడీలు తీసేయాలి. ఈ సబ్సిడీలు ఏంటి? ఉదాహరణకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది. నీకేమైనా పంట తేడా వస్తే ఎవరు? మనకి ప్రభుత్వం సహాయం చేస్తుంది అన్నమాట, సబ్సిడీ. అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 6,000 పెట్టుబడి. ఓకేనా? ఇది సబ్సిడీ. అలాగే యంత్రాలకి సబ్సిడీ. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ సబ్సిడీ. ఇలా అన్నిటికీ పంటల బీమాకు సబ్సిడీ, రుణాలు, రైతులకు రుణాలు సబ్సిడీ. ఇవన్నీ సబ్సిడీలు మనం ఏం చేయాలి? తీసేయాలి. అప్పుడే మనకి నెట్ ఐటీ వస్తుంది. గుర్తుంచుకోండి, నెట్ ఐటీ అంటే ఇది ఫార్ములా. ఓకేనా? నెట్ ఐటీ అంటే మనకి ఫార్ములా ఇది. నికర పరోక్ష పన్నులు కావాలంటే పరోక్ష పన్నులలోంచి సబ్సిడీలు తీసేయాలి. నికర పరోక్ష పన్నులు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 1,00,000 రూపాయలు అయింది. ఓకేనా? 1,00,000 రూపాయలు. అందులో సబ్సిడీ గవర్నమెంట్ 20,000 ఇచ్చింది. అంటే నెట్ ఐటీ అంతా 80,000 అనమాట. నికర పరోక్ష పన్నులు ఇంత కలెక్షన్ అయింది మనకి. ఇది మనకి ఇంపార్టెంట్. ఓకేనండి? అలాగే మనకి ప్రస్తుత ధరలు, స్థిర ధరలు, వీటి మధ్య తేడా కూడా మనకు తెలియాలన్నమాట. ప్రస్తుత ధరలు అంటే ఇప్పుడున్నవి ప్రస్తుత ధరలు. ఓకేనా? అలాగే స్థిర ధరలు. స్థిర ధరలు. ప్రస్తుత ధరలు అంటే కరెంట్ ప్రైసెస్. స్థిర ధరలు అంటే కాన్స్టెంట్ ప్రైసెస్. ఓకేనా? ఏంటి రెండింటికి తేడా? అంటే ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడున్న పరిస్థితి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు, డిఫ్లేషన్, ప్రతి ద్రవ్యోల్బణం ఉండొచ్చు.
అప్పుడు జాతీయ ఆదాయం మనకు ఎలా కనిపిస్తుంది? ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే దీన్ని నామమాత్రపు జీడిపి అంటామనమాట. నామమాత్రపు జీడిపి అని అంటాం. ఓకేనా? జీడిపి ఎట్ మార్కెట్ ప్రైసెస్ నిన్న డిస్కస్ చేసుకున్నాం. స్థిర ధరలంటే మార్కెట్ స్థిరంగా ఉన్నప్పుడు ఏ ఇయర్‌లో అయితే ఉంటాయో ఆ ఇయర్‌ని మనం తీసుకొని అన్ని వస్తువులను ఇక్కడ ధరలు లెక్కిస్తామనమాట. లెక్కించి వచ్చేటటువంటి ధరల్ని ఫిక్స్ చేస్తాం. ఇవే మనకి అసలైన ధరలు. వాస్తవ ధరలు అని అంటాం వీటిని. రియల్ ప్రైసెస్ అంటాం. ఓకేనా? ఇంతకుముందు మనకి బేస్ ఇయర్ ఎంత లెక్కించడానికి 2011, 12 ఓకేనా? ఇప్పుడు మనకు బేస్ ఇయర్ ఎంత 2022, 23 బేస్ ఇయర్. ఓకేనా? కొత్తగా సేవల రంగానికి ఇంకా ఎక్స్ట్రార్డినరీగా మనం లెక్కించడానికి మనకి సూచీని తెచ్చుకున్నాం. ఓకేనా? సేవా రంగం సూచి అని మనం కాలిక్యులేషన్ చేయడానికి తెచ్చుకున్నాం. దానికి బేస్ ఇయర్ ఏంటి అని అడుగుతాడు. 24 ఓకేనా? 24 మనకి బేస్ ఇయర్ అనమాట, గుర్తుంచుకోండి. 24, 25 బేస్ ఇయర్ మనకి. ఇలా మనకి ఇవి కూడా అట్లీస్ట్ బేసిక్స్ అనేటటువంటివి మనకి తెలుసుకోవాలన్నమాట. అంతా బాగానే ఉంది. మరి వాటిని ఎలా కనుక్కోవాలి? మనకు తెలుసు ధరలు చూసి ఫార్ములా ఏంటి? ప్రస్తుత ధరలు డివైడెడ్ బై స్థిర ధరలు ఓకేనా ఇంటూ 100. ఇది మనకి ఫార్ములా అనమాట. ఇది వేస్తే మనకి ఏది కావాలంటే అది వచ్చేస్తుంది అనమాట. నీకు ప్రస్తుత ధరలు కావాలనుకో ధరల సూచి ఇంటూ స్థిర ధరలు కావాలనుకో ప్రస్తుత ధరలు బై ధరల సూచి. ఇలా మనకి ఏది కావాలంటే అది ఈ ఫార్ములా బట్టి తెలుసుకోవచ్చు. ఇది నోట్ చేసుకోండి. అంతా బాగానే ఉంది. ఓకేనా? అయితే ఎవరైనా జాతీయ ఆదాయాన్ని ఇంతవరకు లెక్కించారా? అది ఒకసారి మనం చూసుకోవాలి. బేస్ ఇయర్స్ ఏవైనా లెక్కించారా అంటే బేస్ ఇయర్స్ ముందు చూసుకోవాలి. ఓకేనా? 1816 ఫస్ట్ సారి మనకి 1867, 68 దాదాబాయి నౌరోజీ గారు అయితే మనకి జాతీయ ఆదాయాన్ని లెక్కించినట్టు గుర్తుంది. మనకి లెక్కించారనమాట. ఓకేనా? ఆ తర్వాత స్వాతంత్రం తర్వాత మనం ఏం చేసాం? సిఎస్ఓను ఏర్పాటు చేసుకున్నాం. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ 1951లో ఏర్పాటు చేసుకున్నాం. దాని తర్వాత బేస్ ఇయర్లు తీసుకుంటే 1948, 49. ఇది దేనికంటే ఇక్కడ ఇది చెప్తానంటే 1948, 49 ఇట్లా ఇంపార్టెంట్ ఇవి. ఎందుకంటే మనకి మహాలండి బోస్ గారు ఒక కమిటీ అయితే వేశారు. దాన్ని బట్టి ఇవన్నీ మనం కాలిక్యులేషన్ చేసుకున్నాం అనమాట. ఓకేనా? ఫస్ట్ అవి చెప్తాను. ఎందుకంటే ఒక ఫ్లో ప్రకారం బాగుంటుంది. అంచనా వేసే సంస్థలు ఇంపార్టెంట్. జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థలు నేషనల్ ఇన్కమ్. ఓకేనా? అంచనా వేసే సంస్థలు జాతీయ ఆదాయానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం అనమాట మనకి. ఓకేనా? జాతీయ ఆదాయానికి కమిటీ ఎప్పుడు 1949లో. ఓకేనా? అలాగే నేషనల్ స్టాటిస్టికల్ యూనియన్ ఇది కూడా 1949 ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఈ రెండింటిని మిక్సప్ చేసుకొని తర్వాత సిఎస్ఓని ఏర్పాటు చేసుకున్నాం 1951లో. మరి ఈ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటటువంటి కమిటీకి ఎవరు మనకి అధ్యక్షుడిగా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. చైర్మన్ ఎవరంటే మనకి చైర్మన్ మహాలన బోస్. ఓకేనండి, మహాలన బోస్. అయితే సభ్యులు ఎవరు ఇందులో మనకి ఇంపార్టెంట్? డిఆర్ గాడ్గిల్. ఓకేనా? డిఆర్ గాడ్గిల్ అలాగే వికేఆర్వి రావు ఇంపార్టెంట్. ఇలా మనం పెట్టుకున్నాం అనమాట జాతీయ ఆదాయ కమిటీకి అధ్యక్షుల్ని అలాగే సభ్యుల్ని. దీనికి సలహాదారుడు ఎవరంటే సైమన్ కుజినట్స్ అనేటటువంటి వారు మనకి సలహాదారుడు. ఈయన గ్రేట్ ఎకనమిస్టే. ఓకేనా? మరి దీనికి ఈ జాతీయ ఆదాయాన్ని కమిటీ వేసుకున్నాం. మరి వీళ్ళు ఎంత ఆదాయాన్ని లెక్కించారు, దీనికి బేస్ ఇయర్ ఏం తీసుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఈ లెక్కించినప్పుడు బేస్ ఇయర్ని 1948, 49 బేస్ ఇయర్గా తీసుకున్నారనమాట. ఇదే బేస్ ఇయర్గా మహానంది బోస్ గారు తీసుకున్నారు.
అప్పటికి అంచనా ఎంత వేశారంటే జాతీయ ఆదాయాన్ని అంచనా 8,710 కోట్లు అప్పటికి ఆదాయం, మన ఆదాయం, జాతీయ ఆదాయం. తలసరి ఒక్కొక్క తల ఎంత వచ్చింది, ఒక్కొక్కరు ఎంత సంపాదిస్తున్నారు అప్పుడు 225 రూపాయలు. అప్పుడు ఒక్కొక్కరు తల ఎంత సంపాదిస్తున్నారంటే 225. జనాభా అప్పటికి మనకెంత 36 కోట్లు. స్టార్టింగ్ స్వాతంత్రంకి వచ్చిన తర్వాత 1947 వచ్చింది కదా, అప్పటికి 36 కోట్లు మన జనాభా అనమాట. ఓకేనా. దీన్నే మనకి ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే కమిటీ అయినటువంటి 1948-49నే ల్యాండ్ మార్క్ కమిటీ అని అంటాం. ఎల్ఎంసి, ల్యాండ్ మార్క్ కమిటీ అంటాం అనమాట. నేషనల్ స్టాటిస్టికల్ యూనియన్ అని చెప్పుకున్నాం కదా, తరువాత దానికి కూడా మహనీయుడు బోసే చైర్మన్. ఓకేనండి. ఎన్ఎస్ యూనియన్ స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా, దీనికి కూడా చైర్మన్ మనకి మహనీయుడు బోసే. అయితే ఇది అంతగా ఇంపాక్ట్ చూపించలేదు. ఓకేనా. ఫైనల్గా మనం సిఎస్ఓని ఏర్పాటు చేసుకున్నాం. ఓకేనా. 1951లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేసుకున్నాం మహనీయుడు బోసే. ఆయన యొక్క జయంతినే జూన్ 29న మనకి గణాంక దినోత్సవం జరుపుకుంటున్నాం. ఓకేనా. ఇంపార్టెంట్. ఓకేనండి. ఇది ఎప్పుడు సమర్పించింది? 1954లో తొలి నివేదిక ఇచ్చింది అనమాట ఈ యొక్క నేషనల్ కమిటీ. 49లో ఏర్పాటైతే 48-49లో ఏర్పాటైతే 1954లో సబ్మిట్ చేసింది. ఓకేనా. వైట్ పేపర్స్. ఓకేనా. అప్పుడు సిఎస్ఓ వైట్ పేపర్స్ని ప్రతులని చేసింది అనమాట, ప్రచురించింది. అయితే ఈ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్కి మనకి తొలి చైర్మన్ ఎవరంటే మనకి ఇది ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నామంటే 2000 అండి. నేషనల్ ఈ యొక్క స్టాటిస్టికల్ కమిషన్ తర్వాత రూపు మార్చుకున్నాం దీనికి తొలి చైర్మన్ రంగరాజన్ గారు ఉన్నారనమాట. రంగరాజన్. ఓకేనా. ఇంపార్టెంటే. ఓకేనా. ఈ సిఎస్ఓ, ఈ ఎన్ఎస్ఎస్ఓ, ఓకేనా, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ యూనియన్, అలాగే నేషనల్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ రెండు కలిపే ఈ రెండింటి యొక్క పనితీరు సవాలుని పర్యవేక్షిస్తుంది అనమాట. ఓకేనా. ఎవరు? ఈ సిఎస్ఓది, ఈ ఎన్ఎస్ఎస్ఓది ఇది పర్యవేక్షిస్తుంది. ఈ ఎన్ఎస్సి అనేటటువంటిది ఈ సిఎస్ఓది, ఈ ఎన్ఎస్ఓది ఇది పర్యవేక్షిస్తుంది అనమాట, ఎన్ఎస్సి. ఓకేనా. వీటి పనితీరు, వీటి సవాలుని ఎలా ఉందని 2000లో ఈ కమిటీ వేసుకున్నారనమాట మనం. ఓకేనా. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అనేటటువంటిది ఈ యొక్క రెండింటి యొక్క పనితీరు గురించి అనమాట. ఓకేనండి. ఇది మనకి ఇంపార్టెంట్. ఓకేనా. ఇలా మనకి చెప్పుకోవచ్చు. స్టార్టింగ్లో అయితే మనకి ఎవరు ఆదాయం లెక్కించారు? దాదాబాయి నౌరోజీ గారు అని చెప్పుకున్నాం కదా, 1867-68. ఇదే బేస్ ఇయర్గా అప్పుడు తీసుకున్నాము. అప్పుడు జాతీయ ఆదాయం ఎంత అంటే 340 కోట్లు. ఓకేనా. జాతీయ ఆదాయం 340 కోట్లు. జనాభా 17 కోట్లు ఉన్నాం. తల ఎంత అంటే 20 రూపాయలు సంపాదిస్తున్నాం తలసరి ఆదాయం. ఓకేనా. అప్పటి ఆయన చాలా రాశాడు, మన ఎవరు దాదాబాయి నౌరోజీ గారు. సంపద దోపిడీ సిద్ధాంతం అని, డ్రైన్ థియరీ, అలాగే ఒక పత్రిక కూడా నియమించాడనమాట ఆయన, వాయిస్ ఆఫ్ ఇండియా అని. ఓకేనా. ఇది పరిస్థితి అనమాట. ఇంతవరకు మనం ఏం చదువుకున్నాం? జాతి యొక్క ఆదాయాన్ని ఎలా కాలిక్యులేషన్ చెయ్యాలి అనేది నేర్చుకున్నాం. దానికి సంస్థలు ఏంటో నేర్చుకున్నాం. బేస్ ఇయర్ ఏంటో కూడా చూసాం. ఇంకా తర్వాత బేస్ ఇయర్స్ చాలా ఉన్నాయి మనకి. ఇంతవరకు బేస్ ఇయర్స్ చాలా ఉన్నాయి. ఓకేనా. ఉదాహరణకి మనం తీసుకుంటే ఫస్ట్ బేస్ ఇయర్ ఏంటి? 48, 49. తర్వాత బేస్ ఇయర్ ఎప్పుడు తీసుకున్నాం? 60, 61 ప్రతి 10 సంవత్సరాలకి. అలాగే 70, 71, అలాగే 80, 81. ఇంతవరకు బాగానే ఉంటుంది. తర్వాత ఏమైందంటే గ్యాప్ వచ్చింది. 1993, 94 తీసుకున్నాం. తర్వాత 99, 2000. ఓకేనా. ప్రస్తుతానికి తర్వాత 2004, 2005 తీసుకున్నాం. దీన్ని 2011లో మార్చాం. 2011, 2012 ఇది మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం అనమాట. ఓకేనా. రీసెంట్గా మొన్న కూడా మార్చాము. ఈ 2011, 12 ఎంతకి 2000 ఇప్పుడు తీసుకున్నాం కదా, 22, 23 బేస్ ఇయర్ని మనం మార్చుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఇది ఫాలో అవుతున్నాం అనమాట. బేస్ ఇయర్ని 2022, 23ని మనం ఫాలో అవుతున్నాం అనమాట. ఇవి బేస్ ఇయర్స్.
ఓకేనండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.